హాయ్ గైడ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో మార్నింగ్ 6కి లేచి బయట పనులన్నీ కంప్లీట్ అయిపోయి, అంటే ఊడవడం, తూడవడం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ అయిపోయాక ఇంకా 7 అవుతుంది. లోపలికి వచ్చేసి పిల్లలకు ఆఫ్ డే కదా, సో 7:45 కల్లా వెళ్ళిపోవాలి కదా. సో అందుకే ఇక్కడ ఇంకా నేను స్టవ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టీ పెట్టేసుకున్నాను, అలాగే పిల్లలకి రాగి జావని అయితే ప్రిపేర్ చేశాను. ఇది చాలా హెల్దీ అండ్ దట్టు సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి ఇది రెగ్యులర్గా అలవాటు చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఇంక ఇక్కడైతే నా టీ మరుగుతుంది. సమ్మర్ కానీ, వింటర్ కానీ, వర్షాలు పడని, ఎండలకు ఏమైనా కానీ టీ లేకపోతే డే ఎలా స్టార్ట్ అవుతుంది? నాకైతే టీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అలాగా టీ అయితే తాగేసాను. నేను ఇక్కడ రైస్ మిగిలిపోతుంది కదా మనకి నైట్, సో ఆ రైస్ని మెత్తగా చేసేసి కొన్ని వాటర్ వేసి, గోరువెచ్చటి పాలు వేసి, కొంచెం కర్డ్ వేసేసి తోడు పెట్టేస్తాను. సో అది నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అవుతుంది. ఇది పిల్లలకి మనం ఇవ్వటం వల్ల సమ్మర్లో పిల్లలకి చద్దన్నం ఇవ్వటం అనేది చాలా మంచిదండి. గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది. అండ్ నేను ఇలాగా పిల్లలకి డిఫరెంట్గా ఇస్తాను. ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా ఇలా ఇస్తానన్నమాట. ఇందులో కొందరు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తింటారు, ఊరగాయ పెట్టుకొని తింటారు, పచ్చళ్ళు వేసుకుంటారు. కానీ మా పిల్లలు మాత్రం ఇలా ప్లెయిన్గానే తినేస్తారు. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా హెల్దీ అనమాట. అండ్ ఇక్కడ మీకు నేను ఒక మంచి పప్పు చూపిస్తానండి. పిల్లలు తినట్లేదు అంటే వాళ్ళకి నచ్చినట్టు వండండి. ఎందుకు తినరో చూడండి, ఈ వేలో వండి చూడండి. సో ఫస్ట్ అయితే మనం కందిపప్పుని నానేసుకోవాలండి. ఒక 1 అవర్, 1.5 అవర్ ముందు తొందరగా కుక్ అవుతుంది అంతే. సో దాన్ని కొంచెం వాటర్ వేసేసి, అందులో ఆయిల్, అలాగే మనము పసుపు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ ఇందులో ఇప్పుడు నేను తోటకూర పప్పు చూపిస్తున్నాను. దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే సమ్మర్లో దోసకాయ చాలా మంచిదన్నమాట. మటన్లో అయినా మామూలుగా దోసకాయ వేసుకుంటే టేస్ట్ అనేది ఒక విధమైన పులుపు వస్తుంది కదా, అది బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ నేను ఒక 2 టొమాటోస్ వేసాను. తర్వాత మనకి ఆకుకూర, ఇది నేను తోటకూర తీసుకున్నానండి. మీరు సేమ్ ప్రాసెస్లో పాలకూర కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకొని కొంచెం చింతపండు అనేది ఒక గిన్నెలో వేసేసుకొని దానిపైన పెట్టేసి కుక్కర్ పెట్టేశాను. పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేయాలి. ఇలా పెట్టడం వల్ల, టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి పప్పు పొంగిన దానికే ఉంటుంది. చూసారా, పప్పు ఇలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మొత్తం నేను కొంచెం లూజ్గా ఉంచుకున్నానండి, ఎందుకంటే నేను అన్నంలోకి అండ్ దట్టు చపాతీస్లోకి ఇలా సమ్మర్లో లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మరి గట్టిగా ఉంటే బాగోదు కదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే వెల్లుల్లి, జీలకర్ర దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైపోయింది. ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, అలాగే మనము ఇందాక చేసుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా, అది కూడా వేసేసి కలిపేసి పప్పులో వేసేసి సాల్ట్ వేసుకోవడం అండి. ఇలా ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా